హైదరాబాద్ నుండి వస్తున్నాం అన్న. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే బస్ కిందకి ఒక బైక్ వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక బాడీ ఉంది ఆల్రెడీ. అది ఉందో లేదో తీసేసారో మాకు ఐడియా లేదు కానీ మేము బయటకు వచ్చినాక మాకు ఒక బాడీ కనిపించింది. ఇక్కడ ఇదంతా కట్ అయిపోయి ఉంది. బస్ కిందేమో బైక్ ఉంది. సో బైక్ స్పార్క్స్ వల్ల ఇంజన్ కి ఫైర్ అంటుకుంది. దానివల్ల ఇంకా మొత్తం స్పాట్ లో మంటలు చేస్తే మాకు టైం లేదు. జంప్ ఎస్కేప్ అయిపోయినాడు. చేసేటోళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు. వాళ్ళకి ఏమనుకున్నారో భయం వేసిందో ఏమైందో తెలియదు కానీ యాక్సిడెంట్ అయిందని వాళ్ళకి తెలుసు. దిగి వెళ్ళిపోయారు. మాకేమైందంటే వెనకాల నుంచి ఒక కార్ వచ్చి సార్ మాకు 4 గంటలకు కాల్స్ వచ్చినాయి సార్. ఇట్లా మీ ఊరి దగ్గర యాక్సిడెంట్ జరిగిందని. మేము వచ్చేసరికి దాదాపు 80% కాలిపోయింది సార్. మేము వచ్చి చేసేకి ఏం లేదు, ఎందుకంటే ఊరు దగ్గర ఉందనుకో ప్రజలు దగ్గరకు వచ్చేస్తారు. ఇది ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. వచ్చేసరికి అయిపోయింది సార్. మేము వచ్చేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు సార్. ఈ ప్రమాదం జరిగిన కారణం ఏంటంటే ఏదో బైక్ ముందర పోతున్నాయి సార్. ఆ బైక్ వల్ల ఈ కారణం జరిగింది సార్. ఫోటో చూపించావు కదా, ఎవరైతే చనిపోయినాడో ఆ యొక్క ఫోటో ఉంది కదా, అప్పుడు ఇక్కడే పడి ఉందా? ఇప్పుడు కూడా అక్కడే పడి ఉంది సార్ బాడీ. ఆ పిల్లలు వచ్చేసి బైక్ డ్రైవర్ అని చెప్పి చెప్తున్నారు సార్. బైక్ డ్రైవర్ అనేది బైక్ నడిపే వ్యక్తి అంటారు. ఆ సమయంలో ఏమనిపించింది? ఒక్కసారిగా 80% దాకా పూర్తిగా కాలిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా, ఎట్లా ఉండింది అక్కడ పరిస్థితి? చాలా భయాందోళన ఉంది సార్. భయంకరమైన మంటలు, ఆ విధంగా మనం కూడా భయభ్రాంతులకు గురైనాం సార్. ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి భయంకరమైన సన్నివేశాన్ని మేము ఎప్పుడు జీవితంలో చూడలేదు సార్. సరౌండింగ్స్ ఎట్లా పూర్తిగా ఈ యొక్క పొగ అంతా కమ్ముకైంది అంటున్నారు. పొగ భయంకరంగా లేచింది సార్. చుట్టుముట్టు దగ్గరికి ఇట్లా మన ఇంత దూరంలో కూడా శకాలం. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వి కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెరిగాయి. ఈ కావేరీ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ సాయి కిరణ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, ఈ ట్రావెల్స్ యాజమాన్యం ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? కవిత, కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్నటువంటి వి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆగుతాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళంతా మరణించారు. అంతే, ఎంతమంది మరణించారనేటువంటి ఇంకా డీటెయిల్స్ తెలవాల్సింది. ప్రస్తుతం మనం కుకట్పల్లిలోని ఆ బస్సు ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచే బస్సు నిన్న రాత్రి 9:30 గంటలకు స్టార్ట్ అయింది ప్రయాణం అనేటువంటిది. సో మొత్తం ఇందులో రిజర్వ్డ్ సీట్స్ 40 ఉన్నాయి. మొత్తం సీట్స్ వచ్చేసి 42 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. సో మొత్తం బోర్డెడ్ కౌంట్ అంటే 40 మంది వరకు బోర్డెడ్ కౌంట్ అందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు 40 మంది అనేటువంటిది ఇక్కడ ట్రావెల్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అలాగే నిన్న 9:30 గంటలకు ఇది స్టార్ట్ అయింది ఈ బస్సు అనేటువంటిది. వి కావేరీ ట్రావెల్స్ బస్ నెంబర్ వచ్చేసి DD01N9490 బస్ నెంబర్ ఓల్వో మల్టీ యాక్సిల్ స్లీపర్ ఏసీ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం 42 సీట్లు అనేటువంటిది చూపిస్తుంది. ఇందులో ప్రయాణికుల పేర్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే అశ్విన్ రెడ్డి, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యన్, ఇట్లా మొత్తం దాదాపు 42 మంది కూడా ఉన్నారు. అయితే ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇతర పనుల మీద వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి బస్సెస్ బుక్ చేసుకొని కుకట్పల్లి నుంచి లకడి కాపులు మిగతా ప్రాంతాల నుంచి కూడా ఎక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మనం ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి పేర్లు ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే అంటే ప్రస్తుతానికి ఇంకా ఎవరు మంటల్లో చిక్కుకున్నారు, ఎవరు మృతి చెందారు అనేటువంటి క్లారిటీ రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ తర్వాత తేల్చాల్సి ఉంది అనేటువంటి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటా ప్రస్తుతం సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. అందులో బస్సులో ఎంతమంది ఉన్నారు, 40 మంది అనేటువంటి మొత్తం పేర్లు సాక్షి టీవీ ముందుగా సంపాదించింది. సో ఈ డేటాను అక్కడ ఏదైతే కర్నూలు జిల్లా ఎస్పీ పోలీసులు దీన్ని తీసుకొని ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారు, మరి తప్పిపోయినటువంటి వాళ్ళు ఎవరు, అంటే మిస్ అయినటువంటి వాళ్ళంతా కూడా బస్సులో చనిపోయినటువంటి వాళ్ళుగా నిర్ధారించుకోవచ్చు. మరి ఈ డేటాను బట్టే పోలీసులు ఇప్పుడు ఎవరెవరు చనిపోయారు అనేటువంటిది తేల్చాల్సి ఉంటుంది. మనకు ఇక్కడ పూర్తిగా కూడా బస్సుకు సంబంధించినటువంటి ప్రయాణికుల లిస్ట్ మొత్తం కూడా చూస్తున్నాము. శ్రీహర్ష, శివ, యువన్ శంకర్ రాజా, దాత్రి, చందన, ఉమాపతి, పంకజ్, చరిత్, తరుణ్. సో ఇట్లా మొత్తంగా కూడా 40 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. వీళ్ళంతా కూడా రాత్రి 9:30 గంటలకు ఈ జర్నీ అనేటువంటిది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఎవరు వి కావేరీ ట్రావెల్స్ సంబంధించి ఈ ఆఫీస్లో మాత్రం ఇంతవరకు ఎవరు అవైలబుల్గా లేరు కనీసం. ఎందుకంటే ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్లో ఎవరైనా వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళంతా కూడా విచారణ చేయడానికి, ఎంక్వైరీ చేసుకోవడానికి ఆఫీస్కి వెంటనే వస్తారు. కానీ ఈ ఆఫీస్ చూడొచ్చు మనం ఏదో ఒక చిన్న షటర్ రూమ్లో పెట్టారు. సో దీనికి సంబంధించి ఎవరు అందుబాటులో కూడా లేరు కనీసం. ఇప్పటికి మన సాక్షి టీవీ వచ్చి ప్రశ్నించినప్పుడు కూడా
వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దాదాపు రాత్రి 3:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఈ కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి కుకట్పల్లి ఆఫీస్లో ఎవరు అందుబాటులో లేరు. ఎవరైనా ఫ్యామిలీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వాకప్ చేయడానికి, బట్ ఇంతవరకు ఎవరు అవైలబుల్గా లేదు. లిస్ట్ మాత్రం చూస్తే దాదాపు 40 మంది మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. మరి ఈ లిస్ట్ ఆధారంగానే కర్నూలు జిల్లా పోలీసులు ప్రస్తుతం ఎంతమంది చనిపోయారనేటువంటి తేల్చాల్సి ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఖాళీ బూడిదైపోయారు వాళ్ళంతా కూడా. అయితే వాళ్ళను గుర్తుపట్టరానంత స్థితిలో కూడా ఉన్నారు. మహిళలు ఎవరు పురుషులు ఎవరు అనేటువంటిది కూడా గుర్తుపట్టరాని స్థితిలో కాలిపోయినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఈ లిస్టే పోలీసులకు ప్రామాణికం. ఈ లిస్టులో ఉన్నటువంటి 40 మందిలో ఎవరు అక్కడ హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు బస్సులో కాలిపోయి ఉన్నారు. సో దాని ప్రకారమే ప్రస్తుతం ఇప్పుడు మృతుల లెక్క కూడా తేలనుంది. సో మరి ఆ లిస్టుకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా సాక్షి టీవీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చూపిస్తుంది. ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రాత్రి బస్సులో అయితే ప్రయాణించినటువంటి పరిస్థితి ఉంది. సాయి కిరణ్, కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ అలాగే క్లీనర్ కూడా తప్పించుకున్నారు అని చెప్తూ ఉన్నారు. మరి వి కావేరీ ట్రావెల్స్ వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? అంటే డ్రైవర్ అయితే నిన్న మనం అయితే జిల్లా ఎస్పీ చెప్పినటువంటి విషయాల ప్రకారం అయితే ఆ బస్ అనేటువంటిది ముందుగా ఒక 2 వీలర్ను ఢీకొన్నది. 2 వీలర్ అనేటువంటి ఢీకొన్న తర్వాత 2 వీలర్ పక్కకి ఎక్కడికైనా పడిపోతే ఇంత ప్రమాదం జరగకుండేది. కానీ ఆ 2 వీలర్ ఢీకొట్టిన తర్వాత ఆ బస్ కిందికి వెళ్ళిపోయింది. సో దాంతో అక్కడ అయితే ఇంజన్ ట్యాంక్ ఉంటుందో ఆ ఇంజన్ ట్యాంక్ వద్ద ఈ 2 వీలర్ పేలి పూర్తిగా మొదట ముందు భాగంలో మంటలు అనేటువంటివి వ్యాపించాయి. అక్కడ నుంచి వెనుక భాగానికి గ్రాడ్యువల్గా మంటలు అనేటువంటివి ఇంక్రీజ్ అయ్యాయి. అయితే ముందు భాగంలో కొంత మంటలు వచ్చినటువంటి సమయంలో కేవలం ఇది ఒక చిన్న మంటలుగా భావించి బబుల్ క్యాన్తో ఒక బస్సులో ఉన్నటువంటి బబుల్ క్యాన్ తోటే మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అనేటువంటిది జిల్లా ఎస్పీ చెప్తున్నటువంటి సమాచారం. అయితే అప్పటికే ఆ మంటలు కొద్దిగా వచ్చినప్పుడే వాళ్ళని లేపితే అయిపోయేది ప్రయాణికులందరినీ. ఆ తర్వాత కొంత స్లోగా లేపడం వల్ల ఈ సమస్య వచ్చింది. చెప్పండి మీరు. నాకేం తెలియదన్నా, నేను అడగండి. అంటే ఎవరైనా ఉన్నారా ఇక్కడ? తెలియదన్నా, ఎవరో ఒకరు రావాలి కదా ఆఫీస్కి. ఎవరు రావాలి కదా ఆఫీస్లో ఎవరు లేరేంటి మరి? ఆఫీస్లో ఎవరు ఉంటారన్న పొద్దున్న నేను లగేజ్ ప్రమాదం జరిగినప్పుడైనా రావాలి కదా. నువ్వు నన్ను రైట్, వి కావేరీ ట్రావెల్స్ సంబంధించి కుకట్పల్లిలో ఆఫీసు. బట్ ఇంతవరకు ఇక్కడ ఎవరు అందుబాటులో కూడా లేరు వాళ్ళ ప్రతినిధులు. ఇక్కడికి ఎవరైనా ఒకరు వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికీ ఆ బస్సుకు మొదటగా కొంత మంటలు వచ్చినప్పుడే ఆ బస్ డ్రైవరు వీళ్ళంతా కూడా అప్రమత్తమై ఆ బస్సులో పడుకున్నటువంటి వాళ్ళను గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లేపితే ఇంతటి ప్రమాదం జరిగి ఉండకపోయేది. ఎందుకంటే 3:30 గంటలకు జరిగింది. 3:30 గంటలకు గాఢ నిద్రలో ఉంటారు. బెంగళూరు వరకు వెళ్ళాలి కాబట్టి అందరూ పడుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత పొగలు స్టార్ట్ అయినప్పుడే బస్ డ్రైవర్ కావచ్చు వీళ్ళంతా అప్రమత్తమై మంటలు ఆర్పే ప్రయత్నం ఏదైతే బబుల్ క్యాన్తో చేశారు, కానీ వెంటనే వాళ్ళందరినీ లేపి కిందికి పంపిస్తే ఈ ప్రమాదం జరిగి ఉండకపోయేది. కొంత తేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఆ బస్సులో అద్దాలు పగలగొట్టుకొని వాళ్ళంతా కూడా కొంత బయటకు వచ్చారు. అయితే ఈ మొత్తం 40 లిస్టులో ఎంతమంది బయటకు వచ్చారు, ఎంతమంది మృతి చెందారు అనేటువంటి తేలాల్సి ఉంది. పూర్తిగా ఆ బస్సులో పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి శవాలన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి దానికి సంబంధించి ఇంకా వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే కర్నూలుకు కూడా వెళ్తున్నారనేటువంటి సమాచారం ఉంది. మరి ఎంతమంది మృతి చెందారనేటువంటి డేటా ఇంకా రావాల్సి ఉంది. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.